నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. మృత్యువు అయిష్టంగా నెమ్మదిగా నన్ను తీసుకుపోవాలనుకుంటోంది. నన్ను చూస్తే దానికి జాలేస్తున్నట్లుంది. నేనందరితోనూ ఉండే మనిషిని అని కళ్ళు తెరవకుండానే అన్నాడు యోగోర్. యోగోర్ ఇవానోవిచ్, మాట్లాడకు అని మెల్లగా అతని చేతిని తట్టి తల్లి బతిమిలాడింది. మానేస్తాను త్వరలోనే. ఎంతో ప్రయాసపడి ఊపిరి పీలుస్తూ మధ్య మధ్య మాట్లాడలేక చాలాసేపు ఆపేస్తూ యోగోర్ మాట్లాడడం కొనసాగించాడు. మీరు మాతో ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. మీ ముఖం చూడటానికెంతో సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మీరేమైపోతారోనని అనుకుంటుంటాను. అందరిలాగే మీరు కూడా జైలులోకెళ్ళాలి, బాధలు పడాలి కాబోలని అనుకుంటే చాలా విచారం కలుగుతుంది. మీకు జైలుకెళ్ళడం అంటే భయమా? లేదు అని తల్లి మామూలుగా జవాబు చెప్పింది. అవును, అందుకేమీ సందేహం లేదు. కానీ ఎన్ని చెప్పినా జైలు అసహ్యంగా ఉంటుంది. జైలే నన్నింతకాడికి తెచ్చింది. నిజం చెప్పాలంటే నాకు చచ్చిపోవాలని లేదు. నువ్వు చచ్చిపోవేమో అని తల్లి అనాలనుకుంది. కానీ అతడి ముఖంకేసి చూడ్డంతోనే మనసు మార్చుకుంది. నేను ఇంకా పని చెయ్యగలను. పని చెయ్యలేకపోతే బ్రతకటంలో అర్థమేమీ లేదు. తల్లి నిట్టూర్చి, ఇది అక్షరాలా నిజం. కానీ ఇది మననేమీ ఓదార్చదు అని ఆంద్రెయ్ తరచుగా అంటుండే మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంది. యోగోర్ శరీరమంతా ఒక్కసారి వణికింది. అతడు గుండెల దాకా చెయ్యెత్తాడు. ఏమిటది అని అరుస్తూ లుద్మీల అతడి దగ్గరకు పరిగెత్తింది. అతడు తల్లికేసి రెప్పవాల్చకుండా చూశాడు. అవిప్పుడు పెద్దవిగా తేజోవంతంగా అగుపడ్డాయి. నోరు బాగా తెరిచి, తల బాగా పైకెత్తి, చెయ్యి బాగా చాచాడు. తల్లి తన చేత్తో అతని తల పట్టుకుని ముఖంకేసి చూసింది. ఆమెకు ఊపిరి ఆడలేదు. ఇంతలో ఒక్క విసురుతో తల వెనక్కు వాల్చేసి పెద్ద గొంతుకతో, ఇక నా వల్ల కాదు, అంతా అయిపోయింది అన్నాడు. అతని శరీరమంతా ఒక్కసారి కొంచెం వణికింది. తల భుజం మీదకు వాలిపోయింది. పైన నిరుత్సాహంగా వెలుగుతున్న దీపపు వెలుతురు బాగా తెరిచి ఉన్న అతని కళ్ళల్లో నిర్జీవంగా ప్రతిఫలించింది. అయ్యో నాయనా అంది మెల్లగా తల్లి. లుద్మీల కిటికీ దగ్గరకెళ్ళి బయటికి చూస్తూ నిలబడిపోయింది. చచ్చిపోయాడు అని ఉలికిపరిచేంతటి పెద్ద గొంతుకతో అంది. కిటికీ గడప మీద మోచేతులాంచి వంగి నిలబడింది. తర్వాత ఎవరో తలమీద కొడితే పడిపోయినట్టుగా గబాలున మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తూ 2 చేతులతో ముఖాన్ని కప్పుకుంది. యోగోర్ చేతులు ఒకదానిపై ఒకటి అడ్డుగా ఉండేటట్లు వాటిని తల్లి అతని గుండెల మీద సర్దింది. తలను తలగడ మీద తిన్నగా మోపింది. తన కన్నీటిని తుడుచుకుని లుద్మీల దగ్గరకెళ్ళింది. కొంచెం వంగి బరువైన ఆమె జుట్టును నిమిరింది. లుద్మీల నెమ్మదిగా తలెత్తి విచారంతో నిండిన కళ్ళు బాగా తెరిచి ఆమెకేసి చూస్తూ లేచింది. మేమిద్దరం ప్రవాసంలో కలిసి ఉన్నాం. ఇద్దరం కలిసి వెళ్ళాం. కలిసే శిక్షననుభవించాం. ఒక్కొక్కప్పుడు యమబాధగా ఉండేది. నిజంగా దుర్భరంగా ఉండేది. చాలామందికి గుండెలు జారిపోయాయి అని ఆమె హీనమైన కంఠస్వరంతో చెప్పింది. ఆమెకు కళ్ళు పొడారిపోయాయి. బిగ్గరగా ఏడవాలనే ఆవేశం వచ్చింది. కానీ ఆ మనోనిబ్బరం చేత దాన్ని నిగ్రహించుకుంది. విషాదపూరితమైన మృదువైన ముఖంతో ఆమె తల్లిని సమీపించింది. దుఃఖంతో కోమలంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తుంటే ఆమె చిన్నపిల్లలా కనబడింది. ఎప్పుడు చూసినా అతడు సంతోషంగా ఉండేవాడు. గుండె నిబ్బరం లేని వాళ్ళను ప్రోత్సాహపరిచేందుకని తన బాధను కప్పిపుచ్చి నవ్వుతూ వేళాకోళాలు చేస్తుండేవాడు. అందరి పట్ల దయగాను మంచిగాను ఉండేవాడు. అందరి సంగతి ఆలోచిస్తుండేవాడు. ఆ సైబీరియాలో సోమరితనం వల్ల జనం అవినీతితో పాల్పడుతుంటారు. నీచమైన వాంఛలకు లోనైపోతుంటారు. ఈ అవలక్షణాలను ఎదుర్కోవడం అతనికి బాగా తెలుసు. అతడెంత అద్భుతమైన కామ్రేడో మీకు తెలుస్తేనా
వ్యక్తిగతంగా అతని జీవితం చాలా అసౌకర్యమైనది. కానీ దాని గురించి అతని నోటి వెంట ఎన్నడూ ఫిర్యాదు రూపమైన పల్లెత్తు మాటనెవ్వరూ విని ఎరుగరు. ఎన్నడూ. నేనతనికి సన్నిహిత స్నేహితురాలిని. అతడు చూపిన దయకెంతో రుణపడుతున్నాను. బహు గొప్పదైన అతని ధీశక్తి నుండి తానివ్వగలిగిందంతా నాకిచ్చాడు. కానీ దానికి బదులుగా ఎన్నడూ ఏ విధమైన ఆప్యాయతను గాని, వ్యక్తిగతమైన పరామరికను గాని కోరలేదు అంటూ విషాదభరితమైన అపేక్షతో తల్లితో చెప్పింది. లుద్మిలా యోగోర్ దగ్గరకెళ్ళి అతడి చేతిని ముద్దెట్టుకునేందుకు వంగింది. మిత్రమా, ప్రియమిత్రమా, ధన్యవాదాలు. హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు. నువ్వెలా విసుగు విరామం లేకుండా అకుంఠిత విశ్వాసంతో పనిచేశావో అలాగే నేను నా జీవితాంతం వరకు పనిచేస్తాను అంటూ పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొని సెలవు తీసుకుంది. ఎక్కెక్కి ఏడవడం చేత ఆమె శరీరమంతా వణికింది. ఆమె తలను యోగోర్ మంచం మీద అతని కాళ్ళ దగ్గర పెట్టింది. తల్లి మౌనంగా రోదించింది. ఏ కారణం చేతనో ఆమె ఏడుపు నాపుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఎప్పుడు జరిగింది అని గాభరా స్వరంతో బిగ్గరగా అడిగాడు. ఎవరూ జవాబు చెప్పలేదు. అతడు నుదిటి మీద చెమటను తుడుచుకుని యోగర్ దగ్గరకొచ్చి అతని చేతిని నొక్కి పక్కకు తప్పుకున్నాడు. ఇందులో అనుకోనిదేమీ లేదు. అతనికున్న గుండె జబ్బుకు అధమం. ఇది 6 నెలల కిందట జరగాల్సింది. మరొక వెళ్ళిపోయాడు అన్నాడు మెల్లగా. లుద్మిలా లేచి కిటికీ తలుపు తెరవడానికి వెళ్ళింది. వెంటనే అందరూ లేచి దగ్గరగా నిలబడ్డారు. ఇక్కడ తను వాళ్ళకడ్డుగా ఉన్నానేమోననే సంకోచంతో తల్లి మెల్లగా తన చేతిని లాక్కుంది. తలుపు దగ్గరకెళ్ళి అక్కడి నుంచి యోగోర్ను తల వంచి నమస్కరించింది. మీరెళ్ళిపోతున్నారా అని డాక్టర్ వెనక్కి తిరగకుండానే అడిగాడు. అవును. బయటికెళ్ళడంతోనే ఆమె లుద్మిలాను తలుచుకుంది. ఆమె తన ఏడుపునెలా ఉగ్గబట్టుకుందా అనుకుంది. పాపం ఆమెకు ఏడవడం ఎలాగో కూడా తెలియదు. చచ్చిపోయే ముందు యోగర్ చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని ఆమె నిట్టూర్పు విడిచింది. వీధి వెంట నడుస్తూ మిలమిలలాడే అతని కళ్ళను, అతని ఆనందాన్ని, సరదాగా అతడు చెబుతుండే కథలను తలుచుకుంది. మంచివాళ్ళు బతకడం చాలా కష్టం. చచ్చిపోవడం సులభం. నేనెలా చచ్చిపోతానో కదా అనుకుంది. త్వరగా వెళ్ళాలి అనుకుంది. దిగులుతో కూడినదే అయినా ధైర్యంతో కూడిన అంతఃశక్తి ఈ విధంగా ఆమెను ప్రేరేపించింది. మరుసటి రోజంతా శవసంస్కార ప్రయత్నాలతోనే సరిపోయింది. తల్లికి సాయంత్రం ఆమె సోఫియా నికోలై టీ తాగుతుంటే సాషా వచ్చింది. మామూలు కన్నా హుషారుగా బడబడా మాట్లాడే వైఖరిలో ప్రవేశించింది. మేమిప్పుడు యోగోర్ ఇవానోవిచ్ గురించి మాట్లాడుకుంటున్నాం అని సోఫియా జ్ఞాపకం చేసింది. అతడు చాలా అద్భుతమైన మనిషి. మొగం మీద నవ్వు లేకుండా నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ వేళాకోళాలాడుతూ ఉండేవాడు. పనెంత బాగా చేసేవాడు. విప్లవాన్ని తీర్చిదిద్దిన కళావేత్త. విప్లవాత్మకమైన భావప్రకటన చేయడంలో సిద్ధహస్తుడు. హింస, అసత్యం, అన్యాయం వీటిని గురించి అతి సూక్ష్మమైన భాషలో చాలా బలంగా చిత్రించేవాడు అని ఆశ్చర్యకరంగా సాషా వర్ణించింది. యోగోర్ను గురించి వాళ్ళు పడుతుండే సంతాపస్థానే సాషా ఆనందాన్ని ప్రవేశపెట్టడం వాళ్ళ అభిమతం కాదు. ఆమెను కూడా తమ విచారస్థితిలోకి లాక్కురావడానికి ప్రయత్నించారు. సరి, ఇప్పుడతను మరణించాడు అంది సోఫియా పరిశీలనగా సాషాను చూస్తూ. అతడు చనిపోయాడు. చనిపోవడం అంటే ఏమిటర్థం? చనిపోయినదేమిటి? యోగర్ ఎడల నాకుండే గౌరవం చచ్చిందా? అతని మీద నాకుండే సోదర ప్రేమ చచ్చిందా? అతని అభిప్రాయాలను గ్రహించే శక్తి నాలో చచ్చిందా? నా హృదయంలో అతడు రేకెత్తించిన భావాలు నశించాయా? అతడు నిజాయితీపరుడైన ధైర్యశాలి అనే జ్ఞానం నాలో చచ్చిందా? ఇదంతా చచ్చినట్లే. నాకు సంబంధించినంత వరకు ఇవేమీ ఎన్నటికీ చావవు. ఒక వ్యక్తిని గురించి మనం చాలా తొందరగా అతడు చచ్చిపోయాడంటూ ఉంటాం. అతడి పెదవులు నిర్జీవములే అయినా నేమి, అతడి మాటలు సజీవుల హృదయాల్లో చిరస్థాయిలే. అటువంటి ఉద్వేగ స్థితిలో మరలా ఆమె
బల్ల దగ్గర కూర్చుని మోచేతులు బల్ల మీద ఆంచి మరింత తాపీగా ఆలోచనాయుతంగా మాట్లాడింది. సోఫియా మెల్లగా నవ్వుతూ, ఏమిటి సాషా, మీకీ రోజున ఏదో మంచి జరిగినట్లుందే అని అడిగింది. అవును, చాలా మంచి సంగతనిపిస్తోంది. రాత్రంతా వెసోవ్చికోవ్తో మాట్లాడుతూనే ఉన్నాను. అతనంటే నాకెప్పుడూ గిట్టేది కాదు. అతను చాలా మోటు మనిషి, అజ్ఞాని అనుకునేదాన్ని. నిజానికి అతడలాగే ఉండేవాడు. తనను రోగం పట్టుకుని పీడించుతున్నట్టుగా, అందరి పట్ల అకారణమైన శత్రుత్వం అతన్ని పట్టుకుని పీడించుతుండేది. ఎప్పుడూ ఏ విషయాన్ని గురించి మాట్లాడినా తననే కొట్టుగొయ్యగా పెట్టుకొని నేను నేను అంటూ మోటుగా చెడ్డగా ప్రవర్తించేవాడు. చాలా అసహ్యమైన సంకుచితత్వం అతడిలో ఉండేది అంది సాషా. ఆమె చిన్న నవ్వు నవ్వి మిలమిలలాడే కళ్ళతో వాళ్ళందరినీ చూసింది. కానీ ఇప్పుడతను కామ్రేడ్స్ అంటున్నాడు. అతడు ఆ మాటంటే విని తీరాలి. మాటలతో చెప్పడానికి వీల్లేని బిడియం, సాధుత్వం అతని మాటల్లో ద్యోతకమవుతున్నాయి. ఇప్పుడతను చాలా నిరాడంబరంగా, నిష్కపటంగా ఉన్నాడు. బ్రహ్మాండమైన కార్యదీక్షతో ఉన్నాడు. తన్ను తాను తెలుసుకున్నాడు. తనలో ఉన్న మంచి గుణాలను, లోపాలను గ్రహించుకున్నాడు. అన్నిటికన్నా గొప్ప విశేషమేమంటే అతనిలో చాలా గొప్ప నిఖార్సైన సోదరభావం ఉత్పన్నమైంది. సాషా మాటలు వింటుంటే ఖచ్చితంగా నిష్ఠగా ఉండే అమ్మాయి కూడా సాధువుగా, సంతోషంగా ఉండడం తల్లికి ఆనందాన్ని కలిగించింది. కానీ ఆమె హృదయపు లోతుల్లో పావెల్ సంగతేమిటని అనే ఆలోచన మాత్రం వేధిస్తూనే ఉంది. తల్లి ఆమె దగ్గరకెళ్ళి జుట్టు నిమిరింది. సాషా ఆమె చేతిని పట్టుకుని వికసించిన ముఖాన్ని పైకెత్తింది. తల్లి మందహాసం చేసి నిట్టూర్చింది. ఆమెకు మాటలు స్ఫురించలేదు. సోఫియా సాషా పక్కనున్న కుర్చీలో కూర్చుని భుజాల మీద చెయ్యేసింది. ప్రశ్నపూర్వకమైన చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి చూస్తూ, భలే తమాషా పిల్లలండి మీరు అంది. బహుశా నేను చాలా తెలివి తక్కువ. మీరెప్పుడైనా అలా ఎందుకు ఆలోచించి ఉంటారు అంది సోఫియా నికోలాయ్ యథాలాపంగా కలుగజేసుకుని. అది సాధ్యమైతే వాళ్ళు పారిపోయే ఏర్పాట్లు చేసి తీరాలి. కానీ అసలు జైల్లో ఉన్న వాళ్ళకది అంగీకారమో కాదో మనం తెలుసుకోవాలి కదా. సాషా తలొంచుకుంది. సోఫియా సిగరెట్టు ముట్టించి తమ్ముడికేసి చూస్తూ అగ్గిపుల్లనొక మూలకు విసిరేసింది. వాళ్ళెందుకు అభ్యంతరం చేస్తారు? కానీ అది సాధ్యమని మాత్రం నేననుకోవడం లేదు అని తల్లి నిట్టూర్పు విడిచింది. అది సాధ్యమేనని వాళ్ళు ధైర్యంగా చెప్తారని ఆమె ఆశించింది. కానీ వాళ్ళ మాట చెప్పలేదు. నేను వెసోవ్చికోవ్ని చూడాలి అంది సోఫియా. ఎప్పుడు, ఎక్కడ అతన్ని చూడ్డానికి వీలవుతుందో రేపు చెప్తాను అంది. సోఫియా గదిలో పచారు చేస్తూ అతని కార్యక్రమమేమిటి అని అడిగింది. కొత్తగా స్థాపించబోయే ప్రెస్సులో అతడు కంపోజిటరుగా పనిచేస్తాడు. ఈలోగా అతడు అడవి కాపలాదారుతో ఉంటాడు. సాషా దుమదుమలాడింది. ఆమె ముఖం వెనుకటి తీవ్రతలోకొచ్చేసింది. ఆమె కరుగ్గా మాట్లాడింది. నికోలాయ్ కప్పులు కడుగుతున్న తల్లి దగ్గరకెళ్ళి, మీరు ఎల్లుండి పావెల్ను చూడ్డానికెళ్ళినప్పుడు ఒక చీటీనందివ్వాలి. వాళ్ళ అభిప్రాయమేమిటో మనకు తెలియాలి అన్నాడతను. అలాగే, అదా, నేనెలాగో అందించే ఏర్పాట్లు చేస్తాలే అని తల్లి ఖరారు చేసింది. ఇకనే వెడుతున్నాను అంటూ సాషా అందరితో నిశ్శబ్దంగా చరచరా కరచాలనం చేసి బిర్రబిగుసుకున్నట్టు నిటారుగా నిల్చుని మామూలు కంటే మరీ దృఢంగా అడుగులు వేసుకుంటూ బయటికెళ్ళింది. ఇలాంటి కోడల్ని మీరు ప్రేమించగలరా నిలోన్నా అని అడిగింది. ఒక్కరోజు పాటైనా వాళ్ళిద్దరూ కలిసి సుఖంగా ఉండడం నేను చూడగలుగుతానా తల్లి అంది. అప్రయత్నంగా ఆమెకు ఏడుపు వచ్చింది. అవును, కాస్తంత సుఖం అందరికీ మంచిదే. కానీ కొంచెం సుఖంతో ఎవరూ సంతృప్తి చెందరు. ఆ సుఖం చాలా ఎక్కువైతే చవకైపోతుంది అన్నాడు నికోలాయ్ నిదానంగా. సోఫియా పియానో దగ్గరకెళ్ళి ఒక విషాద గీతాన్ని ఆలాపన చేసింది. మర్నాటి ఉదయం 30-40 మంది జనం తమ స్నేహితుడి శవపేటిక కోసం హాస్పిటల్ గేటు దగ్గర కనిపెట్టుకుని నిలబడ్డారు. జనం మధ్య గూఢాచారులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ ముఖాలను
చేరాలను మనస్సుకు పట్టించుకుంటున్నారు. తుంటి మీద రివాల్వర్లను వేలాడేసుకున్న పోలీసు ముఠ వీధి చెరోవైపు నిలబడింది. గూఢచారుల జొరావరీకి తమ బలాన్ని ప్రదర్శించడం కోసం స్థిరంగా కాచుకు కూచున్న పోలీసుల వెటకారపు నవ్వులకు ప్రజలు రెచ్చిపోతున్నారు. తల్లి గుంపు మధ్యన నిలబడింది. వీళ్ళట్టే మంది లేరే, ఎక్కువ మంది లేరు, కార్మికులు అసలే లేరు అని ఎరుగున్న ముఖాలకేసి చూస్తూ ఆమె అనుకుంది. గేటు తలుపులు తెరవడంతోనే గేటులో నుండి శవపేటిక మూతను మనుషులు మోసుకొచ్చారు. ఆ మూతంతా ఎర్ర రిబ్బన్లతో కట్టిన పూలగుత్తులతో కప్పబడింది. కనిపెట్టుకున్న జనం ఒక్క క్షణంలో టోపీలన్నీ పైకెత్తారు. చూచేవాళ్ళకి ఆ దృశ్యం నల్లని పక్షులొక్కసారిగా గబాలన ఎగిరిపోతున్నాయా అనిపించేటట్టుంది. ఆ ఎర్ర రిబ్బన్లు తీసెయ్యండి అని ఆఫీసరు బొంగురు గొంతుకతో ఆజ్ఞాపించాడు. దౌర్జన్యం నశించుగాక అని ఒక యువకుడు అరిచాడు. వాద ప్రతివాదాల గలాభాలో ఆ అరుపు ఏష్యమైపోయింది. తల్లి హృదయాన్ని పొడిచినట్లయింది. తన పక్కనే చౌకబారు సూటులో ఉన్న యువకునికేసి తిరిగి, అదేమిటి, ఇష్టప్రకారం సంస్కారం కూడా చేసుకోనివ్వరన్నమాట అని తీవ్రమైన కోపంతో అంది. మా కామ్రేడ్ని అంతిమయాత్రకు తీసుకెళ్ళే హక్కు మాకుండాలి. మీరెవర్ని హింసపెట్టి ప్రాణాలు తీశారో ఆ మా కామ్రేడ్ని తుదియాత్రకి సాగనంపే హక్కు మాకుండాలి. మహత్తర త్యాగం చేశావు అంటూ ఎవరో బిగ్గరగా పాట మొదలెట్టాడు. రిబ్బన్లు ఆగేయ్, యాకోవ్ కోసిపారేయ్. ఖడ్గమొకటి గాలిలో జునుజునుమంది. జనం కెవ్వుమంటారనుకుని తల్లి కళ్ళు మూసుకుంది. కానీ ప్రజలు మాత్రం గొణుక్కున్నారు. కోపంతో తోడేళ్లలాగా గురగురలాడారు. పాదాల చప్పుడు మార్మోగుతుండగా తలలు వంచుకుని మౌనంగా ముందుకు సాగారు. శవపేటిక మూత నలిగిపోయిన పూలదండలతోనూ తెగిపోయిన రిబ్బను ముక్కలతోనూ జనం తలల మీద తేలి ఆడుతోంది. వారి పక్కనే గుర్రాల మీద పోలీసు రౌతులు ఊగిసలాడుతున్నారు. పక్కనున్న చెప్టా మీద నడుస్తున్న తల్లికి శవపేటిక కనబడటమే లేదు. దాని చుట్టూ జనం క్రమేణా మూగిపోయి వీధంతా నిండిపోయారు. బూడిద రంగు దుస్తులను ధరించిన పోలీసు రౌతులు వెనుకకు మోహరించారు. శెలవు మిత్రమా శెలవు అంటూ విషాద గీతాన్ని 2 స్వరాలు ఆలపించాయి. ఆ పాట వద్దు, మౌనంగా నడుద్దామండి అని ఎవరో కేక వేశారు. ఆ కేకలో భయ సంభ్రమాలను స్ఫురింపజేసేదేదో ఉంది. విషాదగీతం ఆగిపోయింది. సంభాషణలు సద్దుమణిగిపోయాయి. మతగురువులు లేని, ఆత్మానందం కలిగించే సంగీతం ఏమీ లేని ఈ శవ సంస్కారం, నిశ్శబ్దంగా ఆలోచనా నిమగ్నమైన ముఖాలు, ముడిపడిన బొమ్మలు తల్లికి తీవ్రమైన బాధను కలిగించాయి. ఆమెకు మనసులో నిదానంగా ఆలోచనలు రేకెత్తాయి. ఆమె వాటిని విషాదపూరితమైన మాటల్లోకి మార్చింది. సత్యం కోసం నిలబడే మీరు ఎంతోమంది లేరు. తల వంచుకుని ముందుకెళ్ళింది. ఆ రోజున సమాధి చేస్తున్నది యోగోర్ని కాదు, తనకెంతో సన్నిహితమో ఆప్యాయమైన ముఖ్యమైనదేనో పూడ్చిపెడుతున్నట్లామె కనిపెట్టింది. ఆమె దిగులుతో అస్థిమితంతో కలత చెందింది. యోగోర్ని సమాధి చేస్తుంటే వారి పట్ల అస్పష్టమైన భయంకరమైన అసమ్మతి భావమేదో ఆమె హృదయాన్ని ఆవరించింది. యోగోర్కి దేవునియందు నమ్మకం లేదు, వీళ్ళెవరికీ కూడా అనుకుంది. ఆ ఆలోచనను కొనసాగించడానికామె ఇష్టపడలేదు. ఆత్మనావహించిన భారాన్ని దులుపుకునేందుకా అన్నట్లు నిట్టూర్పు విడిచింది. ఓ భగవంతుడా, ఓ జీసస్, నా గతి కూడా ఇంతేనా? అంతా శ్మశానానికి చేరుకున్నారు. సమాధుల మధ్య కొంతసేపు దారి చేసుకుని నడిచారు. పోలీసులు తమ అధికారి కేసి చూస్తూ బారుతీరి టంచనుగా నిలబడ్డారు. పొడుగాటి జుట్టు, నల్లటి కనుబొమలు, వెల్లబారిన ముఖం గల ఒక పొడుగాటి యువకుడు సమాధి మొగను నిలబడ్డాడు. ఏమయ్యా పెద్ద మనుషులు అని బొంగురు గొంతుకతో పోలీసు ఆఫీసరు అరిచాడు. కామ్రేడ్స్ అంటూ ఒక యువకుడు విస్పష్టమైన కంఠధ్వనితో ప్రారంభించాడు. ఒక్క నిమిషంలో ముగించాలి. ఉపన్యాసాలేమీ ఇవ్వడానికి వీల్లేదని ముందుగానే హెచ్చరిస్తున్నాను అంటూ ఆఫీసరు అరిచాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.